కాశ్యపాన్వయ సంజాతం నారాయణవనాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాబలాకృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనం 14వ రోజు ధనుర్మాసం వ్రతాన్ని ఉదయింపుట్టు కార్యక్రమాన్ని చేసుకుంటున్నా ఆల్మోస్ట్ రేపటితోటి సగం వ్రతం పూర్తి అవుతుందన్నమాట. 30 రోజులు కదా మనకి, అందులో 15 రోజులకి ఒక సగ భాగం పూర్తి అవుతుందన్నమాట. మనకి అమ్మవారు మొదటి 5 పాశ్రాల్లో భగవతత్వాన్ని మనకి ఇచ్చేవాడెవడు, మనం ఏం పుచ్చుకోవాలి, మనం దేని గురించి బ్రతకాలి అనేటువంటి విషయాలన్నీ తెలియజేసి తర్వాత 10 పాటల పాశ్రాల్లో 10 మంది గోపికలను చెప్తున్నారన్నమాట. వాళ్ళు నిద్రపోతాం మనలాగా మైమరిచి బదులు నిద్రపోతున్నారంటే వాళ్ళు నిద్రపోవట్లేదు. ప్రాపంచికమైనటువంటి విషయాల యందు విరక్తిని కలిగి భగవంతుడి యందు రక్తి కలిగి భగవంతుడి యందే రమిస్తూ వాళ్ళు నిద్రపోతున్నట్టు ఉన్నారు. అటువంటి వాళ్ళు కనుక మన మీద కొరిపి మనకే తిరిగేట్టు చేసుకున్నాం అనుకోండి, మనలో ఉండేటువంటి రజో గుణాలు తమో గుణాలు కలిగి సాత్వికం పైకి వచ్చి మనం కూడా భగవంతుడికి దగ్గరికి వెళ్ళడానికి మార్గం పొందిన వాళ్ళమవుతాము అని ఒక్కొక్క గోపికలో ఉండేటువంటి లక్షణాలను చూపెడుతూ వాళ్ళు మేలుకొలుపుతూ ఉందన్నమాట అమ్మవారు. అందులో ఈరోజు 9వ గోప బాలికను లేపుతున్నారు 14వ పాశ్రంలో. ఈమెకి భక్తుల మనందరూ కూడాను వైదిక ధర్మాన్ని అంటే వేద విహితమైనటువంటి ధర్మాన్ని పాటిస్తాం. వేదం ఏం చెప్తుందో అలాగే అవన్నీ జీవిస్తాం అనమాట. అలాంటి జీవించే వాళ్ళందరూ కూడాను కొన్ని రకాలైన లక్షణాలు కలిగి ఉంటారండి. ఆకారత్రయము అంటారు. ఆమె గోదావరి కూడాను ఆకారత్రయ సంపన్న ఏ నమః అని పూజ చేస్తారు. ఏంటి ఆకారత్రయం అంటే అనన్యార్థ శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము అని. అందులో మొట్టమొదటి అనన్యార్థ శరణత్వం శేషత్వము అంటే నేను పరమాత్మకే చెందిన వాడిని. పరమాత్మకే అంటే తదితరమైనటువంటి సంబంధాలు ఏవి కూడా రావు. తదితరమైనటువంటి దేవతా ఆరాధనలు ఇవన్నీ కూడాను మిగతా వాళ్ళు చేసుకుంటుంటే చూసి ఆనందిస్తారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ చెవికి ఏదైనా పువ్వు పెట్టామనుకోండి, ఈ కన్ను చూసి చెవికి మంచి పువ్వు పెట్టావు నాకు పెట్టలేదు అంటుందా ఏంటి? ముక్కు పైన చక్కగా ఒక ముక్కు పుడుకు పెట్టుకున్నాం అనుకోండి, నోరు చూసి ముక్కు పైన పెట్టుకున్నాడు నాకు పెట్టలేదు అంటుందా ఏంటి? చేతులకు మంచి కంకణాలు వేసుకున్నాం అనుకోండి, కాళ్ళు బాధపడతాయా? లేదా కాళ్ళకి మంచి చెప్పులు వేసుకుంటే తల ఏమైనా బాధపడుతుందా? లేదు కదా. మనలో ఉండేటువంటి అవయవాలకి అలంకరణ చేసుకుంటేనే పక్కన ఉండేది కొట్టింది దాన్ని ఇబ్బంది కలిగించట్లేదు. అలాగే ఈ ప్రపంచంలో ఉండే మిగతా వాళ్ళందరూ కూడా స్వామి యొక్క రూపంగా భావించి స్వామి యొక్క దేహంలో వాళ్ళు వివిధమైన రంగాలుగా భావించి వాళ్ళు ఏ దేవతల ఆరాధన చేసుకుంటున్నా వాళ్ళు ఏమి చేస్తుంటున్నా వాడికి ఇబ్బంది కలిగించారు. వాళ్ళు చేస్తున్నారు కదా అని వీళ్ళు దాన్ని మానేసి వీళ్ళు దాంట్లో వీళ్ళు కలిసిపోరు. అర్థమైందండి? అనన్య శేషత్వము, నేను వానికే చెందిన వాడిని, వాడికై నేను బ్రతుకుతున్నాను అనేటువంటి జ్ఞానాన్ని అనేది ఒకటవది. అనన్య శరణత్వము అంటే నేను అతన్నే ఉపాయంగా పొందిన వాడిని. ఏదైనా ఒక వస్తువును పొందాలి అంటే దానికి కావాల్సిన సాధన ఒకటి కావాలి. మనకి ఆ సాధన ఉంటేనే అక్కడికి వెళ్ళగలుగుతాం. ఇండియాకి వెళ్ళాలంటే సాధన ఏంటండి? కూడా ఫ్లైట్లో వెళ్ళాలి. ఫ్లైట్ లేకుండా వెళ్ళలేము మనం. ఫ్లైట్ అనేది సాధన. అక్కడ ఇండియాకి వెళ్ళేది అనేటువంటిది, అక్కడ వెళ్ళి చేరేటువంటిది అది ఉపాయం అంటారు. భగవంతుని చేరేటువంటి అంటే లక్ష్యం అంటారు అనమాట. ఇవన్నీ కూడాను భగవంతుడినే నన్ను రక్షించగలిగిన వాడే అని వాడినే ఉపాయంగా పరమాత్మనే వాడిని తప్ప మిగతా వాటికి దేని కూడాను ఆశ్రయించరు. వీళ్ళు తననే ఆశ్రయించి ఉంటారు. అనన్య భోగ్యత్వము అంటే పొందిన తర్వాత అంటే మనకి లక్ష్యమైన పరమాత్మను చేరుకుంటే ఆనందాన్ని పొందడం, తనని సేవించడం.
తను చేసేటువంటి సేవలను చేయడం అన్నమాట. అలాంటి అనన్య భోగ్యతో అదన్య ఆనందంగా పొందుతారు. అలాగే పొందాల్సినటువంటి కూడా పరమాత్మనే అని తను చేసేటువంటి ప్రతి క్రియను కూడా పరమాత్మనే తెలుస్తూ చేస్తుంటారు అనమాట. అటువంటి గోప బాలిక ఈరోజు గోప బాలిక. అంతేకాకుండా ఈమెకి ఇంకా ఒక లక్షణం ఉందట. మనము ఏదైనా ఒకదాన్ని నమ్మాలి అంటే లేదా ఒకదాన్ని చూడాలంటే 3 రకాలైన ప్రమాణాలు చెప్తుంటారు. అందులో ఒకటి ప్రత్యక్ష ప్రమాణము అంటారు. ప్రత్యక్షం అంటే మనం నమ్మాలని చూడ కొంతమంది దేవుడికి ఉన్నాడు చూపెడతాం కానీ నేను నమ్మను అంటారు. అవును కాదండి? నీ ఆకులు చూపెట్టు అప్పుడే కానీ అన్నం పెడతా అంటే కుదురుతుందా? అది అనుభవిస్తే తప్ప, అందులో రుచున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి కనబడదండి. సో కంటికి కనబడిందే ప్రత్యక్షము. కంటికి రూపం ప్రత్యక్షం. ఆ రూపాన్ని చూసే రంగులు వాటినంతా కూడా కన్ను చూడగలుగుతుంది. చెవి చూడగలుగుతుందా? మరి చెవికి ప్రత్యక్షం ఏంటి? శబ్ద ప్రత్యక్షం. చెవికి శబ్దము చెవి వినగలుగుతుంది కానీ వాసన చూడలేదండి. అవునా కాదండి? ఈ చెవి నేను వాసన చూస్తేనే ఇక్కడ ఉన్నట్టుగానంటే అది కుదరదు. వాసన చూసేటువంటి ముక్కుకి వాసన ప్రత్యక్షం, నాలుగుకి రుచి ప్రత్యక్షం, చర్మానికి స్పర్శ. ఆ వస్తువు యొక్క ఆకారం వికారం కళ్ళు లేని ఎలా దాన్ని చూస్తారండి? స్పర్శతో ఇది రౌండ్ గా ఉంది, ఇది స్క్వేర్ గా ఉంది, ఇది ట్రయాంగిల్ గా ఉంది అని స్పర్శతో తలుచుకుంటారు. చర్మానికి స్పర్శ ప్రత్యక్షం అండి. ఇలా ఇంద్రియాలుగా గోచరించేద ప్రమాణాన్ని కూడాను నమ్ముతారు. రెండవది అనుమానము అని అంటారు. అనుమానంలో చూడండి, అనుమాన ప్రమాణం మనకి బయట బాగా ఎండగా ఉంటుంది అంటే లోపల ఉండేటువంటి వెలుతురును బట్టి బయట సూర్యుడి యొక్క కాంతి ఉంది అంటే ఎండని బట్టి సూర్యుని ఊహిస్తాం. మనకి ఎక్కడో దూరంలో పొగ వస్తుంటుంది. ఆ పొగ వస్తుంటే మనకి ఏమనిపిస్తుంది? అక్కడ నిప్పు ఉంది అని ఒక వస్తువును చూసి ఆ వస్తువుకి అనుగుణంగా ఉండేదాన్ని ఇంకొక దాన్ని మనం ఊహిస్తామన్నమాట. ఇక్కడ కూర్చోంటాం, ఉరుము బయట వర్షం పడుతుంది అని మనం ఊహిస్తాం. అంటే ఒక వస్తువును పట్టుకొని ఇంకో దాని వెనకాల దాన్ని ఊహిస్తామన్నమాట. ఇది అనుమాన ప్రమాణము అని అంటారు. ఇక మూడవది శబ్ద ప్రమాణము అని. అంటే మన హితైషి మన బాగుకోరి మనకని చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి మాటలు, వేద వాక్కులు ఇవన్నీ కూడా శబ్ద రాశి. ఈ శబ్దాన్ని కూడా ప్రమాణంగా తీసుకుంటారన్నమాట. ఈ బయట ఉన్నటువంటి గోప బాలికలు కూడాను అటువంటి ఆ ప్రమాణాన్ని అంగీకరించే వాళ్ళు. ఆ లోపల గోప బాలిక వాటి యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినది అని చెప్తారన్నమాట. అటువంటి గోప బాలికని అమ్మవారు మేలుకొల్పుతున్నారు. మనం కూడా ఒకసారి భాషానుసంధానం చేసుకొని దాని యొక్క అర్థాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ஆண்டாள் திருவடிகளே சரணம். உங்கள் புழைகளை தோட்டத்தொகாவில் எங்கர நீர் வாயிலழகின்ற அம்பலவாய் கும்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்மத்தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்குடுவான் போகின்றார். இங்களே முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாதுடையாய் செங்கடமே தந்தடக்கையன் பங்கைய கண்ணானை பாடேலோ ரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈ గోపబాలిక ఒక వాగ్దానం చేసింది. ఏం చేసిందంటే, నేను మిమ్మల్ని మీకు అందరూ కూడా రేపు పొద్దున 4 గంటలకే వెళ్ళాలి కదా. మనం 4 గంటలకు వెళ్ళాలంటే మరి అలారమ్స్ కావాలి. మీరేం అలారమ్స్ వెతుక్కొని మళ్ళీ ఎక్కడ, ఎందుకంటే ఇప్పటివరకు వీళ్ళు కృష్ణ విరహంతో అన్ని వదిలేశారు. వీళ్ళకి ఎక్కడ ఏం లేవు, వీళ్ళకి ఏవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. మళ్ళీ వాళ్ళంతా ఎక్కడ ఎదుర్కొంటూ కూర్చుంటారు. నా బుర్రే నాకు అలారం. 2ంటికి లేవాలంటే టక్కలేసి కూర్చొనేస్తా. 4ంటికి లేవంటే 4ంటికి కూర్చొనేస్తా. నేను ముందుగా వచ్చి మిమ్మల్ని అందరూ కూడా లేపుతాను, అప్పుడు అందరూ కలిసి వెళదామని చెప్పి ఈమె లోపల పడుకుంటుంది అనమాట. ఈమె బయట వెళతారు, తలుపు కొడతారు, ఈమె తీదు. உங்கள் புழைகளை தோட்டத்து வாவியில் எங்கர் நீர் వాయులెగిన ఆంబలవాయ్ కుమ్మినగాన్. తలుపు కొట్టిన తర్వాత ఆమె ఏంటంటారా, అయితే తెల్లారుజామున వస్తాను, నేను వస్తానని చెప్పాను కదా, రా, నేను ఇంకా లేవలేదు, అప్పుడే వచ్చేసారేంటి అది లోపల నుండి. అమ్మా నీ మొద్దు నిద్ర చాలా కానీ లేమ్మా, మొత్తం అంతా పూలంతా కూడాను వికసించున్నాయి. ఎర్ర తామరలన్నీ వికసిస్తున్నాయి, నల్ల తామర పూలంతా కూడాను పులిస్తున్నాయి.
వాయు కుంభిడగా అంటే మూసుకుంటున్నాయంటే ముకుళిస్తున్నాయి అని అర్థం. ఇలా తెల్ల ఎర్ర తామరలు, నల్ల కలువలు, అంటే మనకి 3 రకాల కలువలు ఉంటాయి. ఆ తెల్లవి ఉంటాయి, ఎర్రవి ఉంటాయి, నల్లవి అంటే నీల రంగు ఉండేటువంటి ఈ మూడు రకాలు ఉంటాయి కదా. అందులో ఎర్రవన్నీ వికసిస్తున్నాయి, నల్లవి ముకుళిస్తున్నాయి. ఎర్రవి ఎప్పుడు వికసిస్తాయి? సూర్యోదయం అయితే సూర్యుడి యొక్క రశ్మి దానిపైన పడితే అప్పుడు అవి వికసిస్తాయి. నల్లవే చంద్రుడి యొక్క రశ్మి పడితే ఆ నీలి కలువలు వికసిస్తాయి. మనకి ఇవి రెండు కూడా చంద్రుడు ఉన్నప్పుడు ఎర్రగా ఉండవు, సూర్యుడు ఉన్నప్పుడు నల్లగా ఉండవు అనమాట, ముకుళిస్తాయి అన్నమాట. ఇలాగా ఎర్రవి వికసిస్తాయంటే అర్థం ఏంటంటారా? సూర్యుడు వచ్చినాడని కదా అర్థము. కాబట్టి లేచిరామా అంటారే. మీరు ఎక్కడో పొరపాటు పడ్డారు. మీరు చూడు, చిన్నపిల్లలకి మామిడికి ఏం తెలుస్తుంది? మామిడి పండు తినాలనిపించింది అనుకోండి, అమ్మ మామిడి పండు కావాలని వస్తాడు. వచ్చిన పండు వేస్తుంది, తింటుంది. ఇంకో 2 పళ్ళు దాచిపెట్టుంటుంది. రేపు గురించి ఎందుకంటే అందులో బాగా పంటే ఉండవు. రేపు మా ఇల్లుండే ఇద్దామని వాటిని పక్కన పెట్టింటుంది. వీడు తినేసింది, అమ్మ నాకు ఇంకో పండు కావాలి అని వచ్చాడు అనుకోండి, మరి ఇది పండు లేదురా, రేపు పండుతుందే రేపు ఇస్తాను లేదట్టు వింటాడా? ఊరుకోడు. పండుగ అంటే ఏంటి అని అడుగుతాడు. అంటే పండుగ అంటే మెత్త కావాలరా అది అనగానే అమ్మ అడగనే దాని పైకి వెళ్ళి దాన్ని తీసుకొని బాగా ఇలా నలిపేసి బాగా ఉద్దేశాలు అనుకుని ఏమవుతుంది? అది మెత్తగా అయిపోతుంది. అవునా కాదు? అలా మెత్తగా అయిపోయి అమ్మ పండిపోయింది అని అనిపిస్తున్నాడు కదా. అలా వీళ్ళందరూ చిన్నపిల్లలు తొందరగా వినాలన్న ఆర్తితోటి చూడండి, మన వాళ్ళు అప్పుడు పద్మాలు పట్టుకొస్తుంటారు. పద్మం సూర్యు యొక్క రశ్మి పడేది వికసించుకోండి, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మనం ఏం చేస్తాం? అది అసలు మొగ్గలాగా ఉంటుంది. మనం ప్రయత్నంతో దాన్ని తీసేసి భగవంతుని పెడుతుంటాం కదా. అలాగే వీళ్ళు ఆ ఎర్ర పూలన్నీ తీసేశారట, నల్ల పూలన్నీ మూసేశారట. మీరు అబద్ధం చెప్తున్నారు, మీరు కావాలనే నన్ను లేపాలని, తొందరగా లేపాలని ఎర్ర పూలంతా వేరే మీ యొక్క ప్రయత్నం చేత వాటినంతా తీశారు, నల్ల పూలంతా మీరు మూసేశారు అంటారు. కాదమ్మా, వీళ్ళు ఈరోజు ఏం చెప్తున్నారు? ఫస్ట్ అది అనుమానంతో చెప్తున్నారు అనమాట. ఇక్కడే తోటొత్తుగా వీళ్ళు మా దగ్గర ఉన్న పూలు మేము మూసామని ఏమనుకోవచ్చు, కానీ తోటొత్తుగా వీళ్ళు అన్ని తోటలో ఎందుండేటువంటి అన్ని పూలు కూడా వికసించున్నాయమ్మా అని అంటారు అనమాట. అంటే అన్ని పూలు వికసించి ఉన్నాయి అంటే మేము అన్ని పూలు వెళ్ళి మేము తీయలేం కదా, అన్ని పూలు మేము ముడవలేం కదా అని అంటే లేదక్కడా మీరు ఏదో చేసి అందరూ కలిసి వెళ్ళి ఆ పని చేసినట్టున్నారు. అంటే అమ్మ ఏదో మా దగ్గర ఉన్న తోటలో అయితే ఏమనుకోవచ్చు, వాయువులు మొత్తం ప్రపంచమంతా ఉండేటువంటి అన్ని చోట్ల వికసించున్నాయి. అంటే ఆ తోట మాలి ఉంటాడు కదండి, వాడిని దాటుకుని వెళ్ళలేం కదా మేమంటే మీరు వాడిని కూడా ఏదో మభ్య పెట్టి మీరు ఆ పని చేసినట్టున్నారు అన్నట్టు కాదమ్మా. వాయువులు బావిలో ఉండేటువంటి, బావిలో కూడా దిగడానికి అవ్వదు కదా, బావిలో ఉండేది వికసించాలంటే సూర్యరశ్మి పడితే తప్ప వికసించలేవు అని అంటే లేదన్నా దిగుడు బావులు కదా. మనకి చూడండి, ఇదివరకు వీళ్ళలో పెరట్లో పెరట్ ఉండేటిది, వెనకాల ఒక బావి ఉండేటిది. ఇప్పుడు అన్ని పోయి అనుకుంటే బోర్వెల్స్ వచ్చేసాయి. ఇక్కడ బోర్వెల్ కూడా కనబడదు మనకి, నీళ్ళు ఎక్కడికి వస్తాయి కూడా మనకి తెలియదు. అయితే అలా బావిలో ఉండేటివి అంటే అలా మీ బావిలో ఉండేవి మీకు మీ పర్మిషన్ ఎవరి వాళ్ళు కనుక మీరే చేసేట ఉంగళ్ మీ యొక్క బావిలో ఉండేటివి అంటున్నారు. ఎక్కడైనా కానీ మనకి పెద్దల సంబంధం, మీతో సంబంధం ఉండాలి. మీ మా అనే మాది మనది మన బావి అనే సంబంధం ఉండదు తప్ప నీది మీది అనే సంబంధం ఉండకూడదు. అలా ఉంటే చాలా ప్రమాదం పట్టుంటారండి. భగవంతుడికి ఒక ఆయనకి నేను తరించాలి, భగవంతుడి యొక్క కృపను పొందాలి, అలా పొందాలంటే ఏం చేయాలి అని అడిగాడట. ఆయన చక్కగా శ్రీ భాష్యాన్ని అనుసంధానం చేయవయా నేర్చుకోవాలన్నారట. శ్రీ భాష్యం అంటే పెద్ద గ్రంథం అనేది. అంత సమయం నాకు లేదండి, రోజు ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా భార్య పిల్లలు ఉన్నారు, అవన్నీ నేను ఎక్కడ నేర్చుకోగలనండి అంటే పోని భాగవతము, రామాయణం చిన్న చిన్న కథలు ఉన్నాయి కదా, అవి రోజు అనుసంధానం చేసుకోవయ్యా, వినవయ్యా అన్నారంట. మరి రోజు కూర్చోవడం అంటే నాకు కష్టం అండి. నాకు మరి ప్రొద్దున లేదుగానే నేను పరుగులు తీయాలి, వెళ్ళాలి. నేను భాగవతం కూర్చొని ఇప్పుడు కూర్చోను అనుకోండి, నా శాలరీ కట్ చేస్తాడు అక్కడ, నా సంసారం కట్ చేసేట్టు అంటాడు అన్నమాట. సరేనయ్యా, నువ్వు పని చేయు, పోనీ ఎక్కడైనా ఆలయాలు వెళ్ళి కైంకర్యం చేయు. మనం లేచేది 9 గంటలే, ఆలయాలేమో ఉదయం ఓపెన్ అయితే మన కైంకర్యం తీసేది ఎప్పుడు? అక్కడ వెళ్ళి ఏదో ఊడవడమో తుడవడం ఏమైనా చేయడం ఎప్పుడు? అవునా కదండి. నేను అసలు అక్కడికి వెళ్ళడం కూడా కుదరదండి నాకు అంటే పోతే పోనీ ఇన్ని 108 దివ్య దేశాలు, అందులో 2వ తప్ప మిగతా
106 దివ్య దేశాలు భూమి పైన ఉన్నాయి. 2 పాలు కడలి అక్కడ మనకి శరీరాలతో వెళ్ళారు. 3వది పరమలు అక్కడ వెళ్తే మళ్ళీ ఇక్కడికి రాలేదు. కాబట్టి మిగతా 106 ఉన్నాయి కదా, ఆ ఊర్లో ఏదో ఇక్కడ ఒక చోటు ఉండవయ్యా, ఈ తిరుపతిలోనో శ్రీరంగంలోనో లేదు కాంచీలోనో ఎక్కడ ఉండవయ్యా అంటే, మరి వీళ్ళంతా మానేసుకుంటే నా భార్య నా పిల్లలు కూడా ఉంటారండి, నా భాషకే ఉంటాడా? అవునా కాదండి? ఇవన్నీ ఒక్కొక్క బంధాలు వదులుకున్నాడు దాంట్లో కుదరదండి, అక్కడ వెళ్ళలేనండి అని అంటే, పోతే పోని ఎవరైనా ఆ సేవ చేసిన భగవంతుని సేవ చేసిన భాగవతులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉండి వీడు మావాడు అనిపించుకోచారు అంటే చాలా ఆయన. ఎందుకంటే మనకి కులశేఖరాల వాళ్ళు చెప్తారు, తద్భృత్య భృత్య పరిచారక భృత్య ఇది మా స్మరలోకనాథ. నేను నీకు సేవగా ఆయన ఉండాలనుకోనండి. భగవంతుడు సేవకుడి యొక్క తన భృత్యుడి యొక్క ఆ భృత్యుడిగా ఉండేది కదా భావించవయ్యా చాలా ఉంటాడు. నీ షూ పాలిష్ అది వేసుకున్నా మనం వేసుకుంటామా? మన బట్టలు మనం ఉతుకుంటామా? అవే అంతకాలు ఉతుకొని రెడీ అవుతాయా? లేదు కదండి. అవి సిద్ధమయ్యాయి అనుకోండి, మనం బాగుండాలనుకోండి, వాటిని బాగుపరుచుకుంటాం. ఆయన ఆనందంగా ఉండాలంటే మనం హ్యాపీగా ఉండాలి, కాబట్టి ఆయన హ్యాపీగా ఉంటాడు అనమాట. సో ఆయన హ్యాపీగా ఉండడం అంటే ఆయన భక్తుడు హ్యాపీగా ఉండాలన్నమాట. అలా భక్తుడి ఎందుకు మావాడు అనిపించుకుంటే చాలు, మనం తరించిపోతాం అంటుంటారు. మీరు బయట ఈ సంక్రాంతి వచ్చినప్పుడు గాలి పటాలు వేస్తుంటారు, కైట్స్ వేస్తుంటారు. ఆ కైట్స్ ఒక దారం కట్టి ఉంటారండి, చూసారా మీరు? ఆ కైట్కి వెనక ఆ గాలి పటానికి వెనక అసలు తోక ఉంటుంది. ఆ తోకకి దారం ఉంటుందా అండి? ఉంటుంది దానికి. కానీ గాలి పటం ఎక్కడ పోతే అక్కడ మొత్తం తోక వెళుతూ ఉంటుంది, అవునా కాదండి? అలాగా భగవంతుడి భక్తుడి కనుక మనం సేవకులమై ఉంటే ఆయన ఎక్కడికంటే అక్కడికెళ్ళా మళ్ళీ శుద్ధి చేసి వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటారంట. అలాగా భక్త సంబంధం ఉండాలి తప్ప నువ్వేరు మీరు అనేటువంటి మాటలు కూడా ఈరోజు ఉంగళ్ అనేసరికి ఆ లోపల చాలా బాధ కలిగిస్తుంది అనమాట. ఎంత బాధ కలిగిందంటే, ఎందుకంటే ఇప్పుడు మా వాళ్ళనే తప్ప ఉంగళ్ అంటున్నారంటే విడిదిస్తున్నారు. ఉంగళ్ మరి నీ యొక్క బావులు కూడా అలాగే ఉన్నాయి. నా బావులు ఎలా చూసారట? గొళ్ళం పెట్టుంది వెనకాల వెళ్ళాలంటే మనకు 2 డోర్స్ ఉండేవి ఇదివరకు. ఈ ముందు నుండి వెనక్కి వెళ్ళాలంటే ముందు దాంట్లో రావాలి, వెనక్కి డైరెక్ట్ రావడానికి లేదు. మరి వెనక్కి వెళ్ళాలంటే అనుమానం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని చోట్ల కూడా పూలు వికసించున్నాయంటే, ఒక చోట ప్రకృతి చూడండి, ఒక చోట ఎక్కడైనా ఒకటి మామిడి పండు వచ్చిందంటే మనం చేపెట్టకూడదు. మనం చేపెట్టామని అనుకోండి 365 రోజులు వస్తుంది. ప్రకృతి సిద్ధంగా ఉండేటివి అవి. ఎక్కడ ఒక చోట పువ్వు పూసిందంటే అన్ని చోట్ల కూడా అవే పువ్వులు పూస్తాయి, అవునా కాదండి? ఒక చోట ఒక ఏదైనా మామిడి పండు వచ్చినట్టే ప్రపంచంలో అన్ని పువ్వులు కూడా అవే వస్తాయి. ప్రకృతిని చాలా గమనించినటువంటి అమ్మ మన గోదమ్మ ఆమె చెప్తుంది, అనుమాన ప్రమాణంతో చెప్తుంది అనమాట. ఉంగాళ్ళు పులై కడే తొట్టెత్తువాళ్ళు ఎంగల్ నీరు వాయుని కింద ఆంబలవాయి పూమినగా. ఇది పైగా మనకి అందంగా కనబడుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ గోపబాలి వీళ్ళు ఏమనుకుంటున్నారు, కృష్ణుడు అతడు వచ్చినాడు, ఎందుకంటే వెనకాలన్నాడు గోడకు వచ్చేసినట్టున్నాడు, గోడకు వచ్చేసి ఈమెతో కలిసినట్టున్నాడు. కృష్ణుడు నేత్రాలు ఎలాంటివి? పుండరీకాక్ష ఎర్ర కనులు లాంటివి ఆయన నేత్రాలు. పుండరీకాక్ష కదా ఆయన. అటువంటి ఎర్ర కనులు కలిగిన దాని ఆమెమో ఆయన, ఈమె నల్ల కనువులు కలిగినటువంటి ఆ కృష్ణుడు వచ్చి ఆ కృష్ణ స్పర్శ చేత ఈమె ఒకసారి కళ్ళు మూసుకున్నట్టుంది. అంటే నల్ల కనులు ముడుచుకున్నాయి. కృష్ణుడు ఆయన వచ్చి చూస్తున్నాడు కదా, ఎర్ర కనులు తెలుసుకున్నట్టున్నాయి అని అంటున్నారు. మీకు ఎవరు లేదన్నా లోపల అంటుంది అనమాట. అయితే వీళ్ళు అంటున్నారు, అంటే ఇది పై కనబడే వీళ్ళ భావన ఎలా ఉంటుందంటే, మనం చూడండి ఈ శరీరమే ఒక తోట అంటుంటారు, క్షేత్రము, ఇది ఒక గృహం. ఈ గృహంలో మనం ఉంటాం. లోపల మనకి సహస్రార 6 చక్రాలు ఉంటాయన్నమాట. మనకి 6 చక్రాలు అనిపిస్తారు వాటిని. వాటిలో మనకి సహస్రారము అని, మూలాధారము అని, ఆజ్ఞా చక్రం అని 6 చక్రాలు ఉంటాయి. ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క ధ్యాస పెట్టుకొని ఉంటామో అవన్నీ కూడా యాక్టివేషన్ అవుతాయి అనమాట. అవి ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. అంటే ఇంద్రియాలు క్లోజ్ అయిపోవడానికి కనబడకుండా అయిపోతాయని కాదు. ఏదైనా ఒక వస్తువు కనబడింది అనుకోండి, మంచి స్వీట్ కనబడింది అనుకోండి, నోట్లో నీళ్లు రావు. ఇది భగవంతుడి కోసం తయారైంది. అది తీసుకునే లోపల ముందుగా భగవంతుడు నైవేద్యం చేసి ఆ తర్వాత మనం తీసుకుంటుంటామండి. ఏదైనా ఒక పువ్వు కనబడింది అనుకోండి, వెంటనే జుట్టులో వెళ్ళదు, ఇది కృష్ణుడు బాధ దగ్గర పెట్టాలి అనిపిస్తుంది.
లోపల ఉండేటువంటి జ్ఞానం వికసిస్తే ఈ షట్చక్రాలు కనుక మేలుకుంటే ఈ బయట ఇంద్రియాలు మూసుకుపోతాయంటే ప్రాపంచిక విషయాలని భోగాలుగా అనుభవించడం. ఏది కనబడినా అది ఏదైనా అది భగవంతుడికి చెందినది, ఇది భగవంతుడి కోసం అనేటువంటిది మనలో వస్తుందండి. ప్రారంభ దశలో మనకి రాదు, చెప్తారు ఎక్కడ పెద్దను ఆశ్రయిస్తామని. ఆశ్రయించిన వాడు అంటారయ్యా ఎప్పుడైనా భగవంతుడికి ప్రసాదాన్ని ఇస్తే చక్కగా కళ్ళకద్దుకొని కృష్ణార్పణ వస్తువుని తీసుకోవాలంటారు. మనకు తెలియదు, మనం ఎత్తివేస్తాం. ఆ తర్వాత అయ్యో నేను గురుగారు చెప్పారు కదా, అయ్యో మిస్టేక్ అయిపోయిందని చెప్పి తిన్న తర్వాత కృష్ణార్పణ వస్తూ ఉంటారు. కొన్ని రోజులు అలా కాగా ఒక్కసారిగా చూడండి, కొంతమంది చిన్నపిల్లలు వస్తున్నారు, వాళ్ళు తీర్థం చక్కగా కళ్ళకి అద్దుకొని తీసుకుంటుంటారు. కొంతమంది ఇక్కడికి వస్తారు, వాళ్ళు తీర్థం తీసుకుని కూడా తెలియదు. ఎప్పుడో సంవత్సరం ఆలయం తీసుకుంటారు, తీర్థం ఎలా తీసుకోవడం ఎలా తెలుస్తుందండి? ఖరీదుల గోకర్ణ ముద్ర అంటారు దీన్ని. ఈ మధ్య వేలు దగ్గర బుట్ట వేలు పెట్టి చూడ వేళ పొడిచి మిగతా వేళలో తీసి పెడితే ఈ దీంతో తీర్థం తీసుకోవాలి. మన చేతిలో 4 తీర్థాలు ఉంటాయి అంటారు. ఇక్కడ నీళ్ళు పోసామనుకోండి, ఆ నీళ్లు నీళ్ళంచుగా వేళ్ళంచుగా ముందుకు వస్తే దీన్ని దేవతీర్థము అంటారు. దేవుడు కనిపించినప్పుడు ఇలా అర్పించాలి, ఇది దేవతీర్థం అని ఉంటారు. మరి ఋషులు కనిపించినప్పుడు మన శ్రావణ పౌర్ణమి రోజున ఋషి తర్పణం చేస్తుంటారు. వేద విద్యార్థులు, వేదం చదువుకున్న వాళ్ళందరూ కూడా వైదిక ధర్మాన్ని పాటించేవాళ్ళు. బ్రాహ్మణాలనే కాదు అందరూ కూడా చేయాలి, కానీ మనం అందరూ మర్చిపోయాం. ఋషులు అనేటువంటి వాళ్ళు ఉన్నారని కదా మర్చిపోయారు. ఋషులు వాళ్ళ ఋషి తీర్థం ఇవ్వాలంటే 2 చేతుల మధ్యలో ఉండండి, అంటే ఈ చిరునవేలు భాగం నుండి క్రిందకు వస్తుంది కదా, దీన్ని ఋషి తీర్థము అని పిలుస్తారు. మనం పుచ్చుకోవాలంటే లేదా బ్రహ్మగారికి ఇవ్వాలంటే బ్రహ్మతీర్థం ఉండండి. ఈ అంచె నుండి ఇలా వెనక్కి వచ్చే భాగాన్ని బ్రహ్మతీర్థం ఇలా పుచ్చుకోవాలి. పితరులకు ఇవ్వాలంటే ఇలా పుచ్చుకోవాలి, ఇలా ఇవ్వాలి. ఈ చూపుల వేలు బ్రహ్మవేలు మధ్యలో నుండి దాన్ని పితృతీర్థము అని పిలుస్తారండి. ఇలాగా 4 తీర్థాలు మన చేతిలో ఉంటాయన్నమాట. భగవంతుడిది సంబంధించిన దేవతీర్థంతో తీసుకుంటాం. ఇదంతా ఎప్పుడు తెలుస్తా మనకి? పెద్దలల్లా ఆశ్రయిస్తే మనకు తెలుస్తున్నాం. అలాగా ఈమెలో ఉండేటువంటి షట్చక్రాలు కూడా వెలుకొని ఉన్నాయి, మిగతావన్నీ కూడా మూసుకుపోయి ఉన్నాయి. అంటే ఇంద్రియాలన్నీ కూడాను భగవంతుని కేసి పరుగులు తీస్తున్నాయి తప్ప తన ఆనందానికి పరుగులు తీయట్లేదు అని చెప్తున్నారు అన్నమాట. ఇది తెల్ల ఎర్ర కలవలు వికసించాయంటే నల్ల కలవలు ముకుళించాయంటే ఇది అర్థం అనమాట. తర్వాత ఆమె ఉంటుంది, ఇదంతా అబద్ధమైన వేరు. ఎందుకంటే మీరందరూ కూడా కృష్ణుడి దగ్గర వెళ్ళాలని అందరూ కూడా ఉదయాన్నే లేచేసరికి మీ శరీరంలో ఉండేటువంటి మొహాలే కమలాల ఎర్రపు కమలలాగా విరుచుకున్నాయి. మరి నా దగ్గర చేరాడు. నా దగ్గర చేరడానికి ఏమనిపించింది? నేను లేవలేదు. మనసులో కాస్త బాధ కలిగింది. బాధపడకుండా మీరు ఇలా మొహాలు పెట్టినట్టున్నారు, మీ కళ్ళు మూసుకునేసరికి నల్ల కళ్ళు ముడుచుకున్నట్టు మీకు అనిపిస్తున్నారు అని లోపల ఆమె అందనమాట. అప్పుడు వీళ్ళు బయట ఉన్న వాళ్ళు అంటున్నారు, பொடி கூறனை வெண்டல் தவத்தவர் தங்கள் திரைக்கோயில் செங்குடுவான் పోగిన్నారు. అమ్మా ఇది ఇక్కడ ఏమో చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు రెండోది ఏం చెప్తున్నారు? వీళ్ళు ప్రత్యక్ష ప్రమాణం. మొట్టమొదటిది అనుమాన ప్రమాణం, రెండవది ప్రత్యక్ష ప్రమాణం చెప్తున్నారు. షంగల్ పొడి కూరై అంటే ఎర్రటి జేగురు రాయిని దాన్ని పొడి చేసి నీళ్ళలో కలిపి బట్టలకి అద్దుతారు అన్నమాట. తెల్ల బట్టలకి. మనం కాషాయ వస్త్రాలు అంటే కదా, కాషాయ వస్త్రాన్ని మనం రంగులేసి ఒకటి వస్తుంటాం. కానీ కాషాయ వస్త్రంలో జేగురు రాయిని దొరుకుతుంది, దాన్ని పొడి చేస్తారు. పొడి చేసి నీళ్ళలో కలిపి అందులో ఈ వస్త్రాన్ని ముంచుతారనమాట. అలా ముంచితే అది కాషాయ కలర్ గా మారుతుంటుంది. మనం ఇండియా ఆలయాలకు వెళ్తే మరి ఇలాగా ఎర్రదొకటి తెల్లదొకటి పూసింటారు కదా. ఇప్పుడైతే పెయింట్లు వేస్తున్నారు, కానీ పూర్వకాలం పెయింట్లు వేసేవాడు కాదు. ఆ జేగురు రాయిని పొడి చేసేవాడు అనమాట. దానితోటి వాటిని వేస్తుంటారు అనమాట. అటువంటి వస్త్రాలు ధరించిన వాళ్ళు, తెల్లటి పొలు వలసలు కలిగిన వాళ్ళందరూ కూడాను, మునులు వాళ్ళందరూ తాపసులు, తపస్సాలు, వాళ్ళందరూ కూడా లేచి ఆలయాలు తమ ఆలయాలను తీయడానికి అందరూ కూడాను ఉంచుకోరంటే తాళాలు పట్టుకొని వెళ్తున్నారు. మా శివభగవాన్ పోగిన్నారు. నేను చూస్తున్నామా, వాళ్ళు తెల్లారితే కానీ వెళ్ళలేదు కదా. మెడ్డల్లో వెళ్ళి వాళ్ళ మీద అందరినీ డిస్టర్బ్ చేసి స్వామిని నిద్రలో లేపరు కదా. తెల్లారి కనుక కౌసల్య ప్రధాన పాడాలి అని వాళ్ళందరూ కూడా తాళాలు పట్టుకొని బయలుదేరుతున్నారు అని ప్రత్యక్ష ప్రమాణం చెప్తుంది అనమాట. అంటే ఏంటి? జేగురు రాయి అంటే మనస్సు అండి. మన మనసు చాలా కఠినమైనది. మన భగవంతుడికి ఇచ్చినా ఏదో ఇవ్వలేదంట. కొంతమంది భగవంతుడా నీ దయ వల్ల ఇలా బతుకుతున్నామని స్వామిని విశ్వసించే వాళ్ళు కొంతమంది ఉంటారు.
కొంతమంది దేవుడే లేడు అని వాళ్ళు ఉంటారు. సో అలాంటి ఆ కఠినటువంటి మనసుని భగవంతుడు అనేటువంటి నీటిలో కలిపి కలిపితే కనుక అంటే మనసుని భగవంతుడి యొక్క కళ్యాణ గుణ సాగరంలో కనుక దాన్ని వదిలేస్తే దాన్ని ఆ నీటిలో కలిపేస్తే అప్పుడు ఈ బయట ఉండేటువంటి బాహ్యమైనటువంటి ప్రతి వస్తువు ఎందుకు రాదు భగవంతుడినే చూస్తూ వాళ్ళు నివసిస్తూ ఉంటారన్నమాట. మన శరీరాన్ని వస్త్రంతో బట్టతో కొలుస్తుంటారు. భగవద్గీతలు కూడాను వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ, ఈ వాసాంసి జీర్ణాన్ని ఈ జీర్ణం అయిపోయిందనుకోండి, ఈ శరీరం పోయిందనుకోండి, ఇంకొక శరీరం దీన్ని వదిలేసి దానికి చేరుతూ ఉంటుంది శరీరం ఆత్మ. ఎలాగంటే మనకు చూడండి, మనం వేసుకున్న బట్టలు చిరిగిపోయాయి అనుకోండి, జీర్ణం అంటే చిరిగిపోవడం, పాడైపోవడం, అది కూడా ఏం చేస్తాం, దాన్ని పడేసి కొత్త దాన్ని తీసుకుంటాం, అవునా కాదు? అలాగే ఇది ఈ ఆత్మ అనేటువంటిది ఈ శరీరం రసించగానే ఇంకొక శరీరాన్ని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది వాతాంసి జీర్ణాన్ని యథా విహాయ, అది అలా వెళుతూ ఉంటుంది, వదిలేసి వెళుతూ ఉంటుందయ్యా. అలాగే ఈ శరీరం అనేటువంటి దాన్ని మన రోజు బట్టలు ఉతికారేసుకుంటాం కదా, అలాగా భగవంతుడి యొక్క కళ్యాణ గుణగణాలని అనేటువంటి దాన్ని మనసులో స్మరణ చేస్తూ ఉంటే ఈ శరీరం కూడాను ఆ భగవన్ మందిరంగా బయట కనబడే వస్తువులందరూ కూడాను భగవంతుడి యొక్క ఆ శరీరంలో అవయవాలుగా ఊహిస్తూ వీళ్ళు విహరిస్తున్నారట. అటువంటి తత్వం కలిగినది ఈ లోకున్నామి కూడాను వీళ్ళు బయట ప్రత్యక్ష ప్రమాణంతో చెప్తున్నారన్నమాట. ఈ మూడవది అప్పటికీ కదలన్నమాట, కానీ ఆ కదిలిపోయేసరికి వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఇంకోటి ఏం చెప్పారు, తెల్లటి పొగ వలసలు కలిగిన వాళ్ళు, బాగా టూత్ పేస్ట్ బ్రష్ పెట్టుకుని తోమేరు అని కాదు. ఈ తెల్ల దేనికి గుర్తు? శుద్ధమైన దానికి, సాత్వికానికి గుర్తు. వీళ్ళు తీసుకునేటువంటి ఆహారం సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటారట. ఎప్పుడైతే మన సాత్విక ఆహారాన్ని తీసుకుంటామో ఆటోమేటిక్ గా మనకి సాత్వికమైనటువంటి మాటలే వస్తాయి, వాక్కులే వస్తాయి. మనం ఏది లోపల పుచ్చుకుంటామో అవే బయటకు వస్తాయి తప్ప ఇంకోటి ఏవో మన దగ్గరికి రావు అంటారు అనమాట. అదే సాత్వికాలేవి, రాజసికాలేవి, తామసికాలేవి మనకి ఎలా తెలుస్తాయి తెలుసా మీకు? భగవద్గీత తెలుసుకుంటే చదివితే మనకు తెలుస్తాయండి. ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారాన్ని తీసుకోకూడదు, ఏది తీసుకుంటే మన పైన ఎలా పని చేస్తుంది. ఆయన గొప్ప డాక్టర్ అండి ఆయన కృష్ణుడు. ఎవరు కూడా ఇప్పుడు డాక్టర్లు వాళ్ళు అందులో వైటమిన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది చెప్తారు తప్ప అది మన పైన ఇలా ప్రభావితం పడుతుంది, మనసుని ఇలా ఉద్రేకింప చేస్తుందని చెప్పలేరు అనమాట. వాటికి కావాల్సినటువంటి మిషన్స్ ఇంకా మన వాళ్ళు కనబడదు. ఎందుకంటే మనకి మిషన్ కంప్యూటర్లో కనబడితేనే మన వాళ్ళు బిలీవ్ చేస్తారు, లేదంటే దాన్ని ఒప్పుకోరు కదా, అలాంటి అనమాట. సో అలాంటి సాత్వికమైన ఆహారాన్ని తీసుకునే వాళ్ళు వాళ్ళ పలుకుల్ని పలుకుతారన్నమాట. సాత్వికమైన వాటిని బయటికి వెదజెప్తారయ్యా. అలాగే వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు. ఎక్కడ వెళ్తున్నారంటే సెంగుడువాన్ పోగిన్నారు, తాళాలు తీసుకుని బయలుదేరుతున్నారు. ఎక్కడికైనా భగవన్ మందిరాలే కాదు, వాళ్ళ మందిరాలే మనమే, వాళ్ళ శిష్యులు. వాళ్ళ శిష్యులో ఉండేటువంటి ఆ భగవత్ తత్వాన్ని వాళ్ళకు చూపెట్టడానికని, వాళ్ళ వాక్కుల ద్వారా వాళ్ళకు చూపెట్టడానికని ఆ వాక్కులని తాళాలుగా తీసుకొని ఆ లోపల కల్మషాలని, అజ్ఞానాన్ని తొలగించి ఆ లోపల పరమాత్మని వాళ్ళకి చూపెడతారనమాట. ఇది ప్రత్యక్ష ప్రమాణం చెప్తున్నారనమాట మన గోదాము వారు. అయినా కానీ లోపల ఆమె ఉలుకులేదు, పలుకులేదు, అలాగే పడుతుంది అనమాట. ఎంగళే ఉన్నం ఎഴുப்புవా వాయుపేశం, నువ్వేం చెప్పావు అన్నదన్నా, నువ్వే ముందుగా వచ్చి మమ్మల్ని లేపుతాను అని చెప్పావు కదా. అది చెప్పిన దాన్ని ఇప్పుడు పడుకొని ఉన్న లోపలని పొడుచంటే గట్టిగా అంటారనమాట. ఎందుకు ఇట్లా కొంచెం వెలుగు వస్తుంది. ఎంగళే ఉన్నం ఎഴുப்புవాన్ వాయుపేశం, పేసిన శబ్దం అంటే శబ్ద ప్రమాణాన్ని నేను నువ్వు చెప్పావు కాబట్టి నా ప్రమాణంతో మేము ఈ రోజు నిద్రించి ఉన్నాం. చూడండి, మనకి భగవంతుడి నుంచి డైరెక్ట్గా మాట్లాడండి. మన గవర్నమెంట్ నువ్వు ఈ మధ్యలో ఇండియాలో చూడండి, వాళ్ళ పక్కన ఇది కట్టింటారు, దాని ఏమంటారు, ఒక 2 దారి మధ్యలో డివైడర్ వేస్తారు. కానీ మనం అటు ఇటు ఎక్కేసి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఎవరైనా వెళ్తాడండి, క్రాస్ చేస్తాడా? చేయడు. ఇండియాలో అంత పెద్ద కట్టినా క్రాస్ చేసి వెళ్ళిపోతుంటారు. గవర్నమెంట్ చెప్తారు, వాడు వచ్చి ఆ పోలీసు ప్రతి వాడు కూడాను బైక్ పెట్టుకొని చెప్పడు. వాడు ఎలా చెప్తాడు? వాడు జీవో పాస్ చేస్తాడు, ఎక్కడో బోర్డు పెడతాడు క్రాస్ చేయకూడదు అని. అంతే, దాన్ని మనం క్రాస్ చేయదు. అలాగే భగవంతుడు ఇప్పుడు వచ్చి ఆయన కృష్ణావతారం లాగా, లేదా రామావతారం లాగా, లేదో ముందున్నటువంటి దశావతారం లాగా ఇప్పుడు వచ్చి చెప్పాల్సిన లేదు. ఆయన ఆల్రెడీ మనకి భగవద్గీత గ్రంథాల్లో ఆయన చెప్పేశాడు. మనకి
వాటిని మనం ఫాలో అవుతుంటాం అనమాట. శబ్ద ప్రమాణం అంటారు దాని వేదాలను కూడా శబ్ద ప్రమాణాలు, పురాణాలు కూడా శబ్ద ప్రమాణాలు, భగవద్గీత ఇవన్నీ శబ్ద ప్రమాణాలు ఉంటాయి. వీటిని ప్రమాణంగా తీసుకొని వాళ్ళు బాగుపడాలని వాళ్ళు బాగుపడుతుంటారు అనమాట. అలాగే కొన్ని మాకు చెప్పావమ్మా వచ్చి లేపుతామని, ఇంకా లేవలేదు మనం లేపలేదు నువ్వు అని నంగాయ్ భలే మాటకార్యమమ్మా నువ్వు పరిపూర్ణరాలమ్మ చేస్తానని చెప్పి వాగ్దానం చేసి చేయకుండా లోపల పడుకొని ఉన్నావమ్మా అని నామాదాయ్ నా ఉడయాయ్ మంచి సిగ్గులేని దానా, మంచి మాటగారి కలిగిన దానా అని అంటున్నారు అనమాట. సిగ్గులేని దానా మాటగారి కలిగిన దానా అంటే బయటికి పొడచొట్టు అనిపిస్తుంది, కానీ భగవంతుడి యొక్క విషయము, భగవంతుడి యొక్క ఆనందము, భగవంతుడి యొక్క గుణాలని తెలుసుకునేవాడు వాడి లోపల దాచుకున్నాడండి. వాడికి ఏం మొహమాట పడు, ఎవడు ఏమనుకుంటాడో నో, ఎవరైనా ఏమంటారనేటువంటి ఒక సిగ్గు కూడా వదిలి బయటకు చెప్పేస్తూ భగవంతుడి తత్వాన్ని అలా పొరులు బయటకు వచ్చేస్తుంటది అనమాట. అటువంటి గుణము కలిగిన దామా అని అంటున్నారు అనమాట. ఇద్దరు ఆమె పిల్లలు వస్తే సరే ఇప్పుడు ఏం చేయమంటారు అని అడుగుతారు లోపల నుంచి. ఇంకా ఏం చేయమంటారంటే మేమంతా బయట ఇన్ని పాటలు పాడుతున్నాం. శంకుడు 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 శంకర మీద తడక్కయ్య పంగయ్య కండానే పాడేలు. శంఖము కలిగిన వాడిని, చక్రము కలిగిన వాడిని, పంగయ్య కండానే తామర పువ్వు లాంటి పూలినటువంటి నేత్రాలు కలిగిన వాడిని పాడుతున్నాం కదమ్మా. శంఖము చక్రము ఇవి చూడండి, భగవంతుడి భక్తుడికి అవి దివ్య ఆభరణాలు కనబడుతుంటాయి. రాక్షసులకో అసురులకో వాళ్ళకి అవి మారణ ఆయుధాలు కనబడుతున్నాయి. మనకి భగవద్గీత ప్రారంభంలో ఆయన శంఖు పూరించెను అని చెప్తారన్నమాట. ఆయన శంఖు ఊరగానే పాండవ సైన్యానికి, పాండవులకి అందరూ కూడా మిక్కిలి ఆనందం కలిగిస్తుంది. ఆ రోజు ఈ రోజు వాళ్ళకి విజయం వచ్చేసినంత ఆనందపడిపోతారు. కానీ ధార్తరాష్ట్రాల హృదయాన్ని వ్యధారయతే అంటారు. అంటే ఆ ధార్తరాష్ట్రుడు, ధృతరాష్ట్రుడు యొక్క సైన్యం, ఆ దుర్యోధనుడి సైన్యము, ఆ 101 మంది వాళ్ళందరికీ కూడాను గుండెలు ఒక్కలైపోతాయట. అంటే ఒకేసారి వచ్చింది. ప్రేమించిన వాళ్ళకేమో అది ఆహ్లాదంగా ఉంటుంది, ద్వేషించిన వాళ్ళకేమో అది ప్రాణాలు కొలగొట్టేలా ఉంటుంది అనమాట. ఇది శంకరుడు అటువంటి శంఖము కలిగిన వాడి యొక్క నామాన్ని పలుకుతున్నామమ్మా. ఆయన పంగయ్య కండాని ఆ శంఖము చక్రం పట్టుకుని ఆయన పద్మనాభుడు ఇక్కడ పట్టుకున్నాడు. ఆయన క్షీరసాగరంలో మన కోసం ఎప్పుడెప్పుడు పిలుస్తావా నువ్వు అని వెంటనే వచ్చి వాళ్ళు కాపాడడానికి అక్కడ వచ్చి అంత దూరం వచ్చి ఉంటే అటువంటి నామాన్ని పలుకుతుంటే పంగయ్య కండాని ఆయన పంకజ నేత్రములు కలిగిన వాడు. మనకి వేదము ఎవడు ఉపాస్యుడు, ఎవడు పట్టుకోవాలి, ఎవడిని మనం పట్టుకుంటే ఈ సంసార ఈ జగత్తులంతా సృష్టికర్త ఎవడు, వాణ్ణి మనం ఎలా పట్టుకోవాలి, వాడిని ఎలా గుర్తించాలంటే పుండరీకం ఏవం అక్షిణి, పుండరీక నయములు కలిగిన వాడిని పట్టుకో. చాందోగ్య విషయం చెప్తుందండి. అటువంటి వాడిని కనుక పట్టుకుంటే ఈ జగత్ సృష్టికారకుడు వాడే నిన్ను ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు. మనకి రాజసూయ యాగం చేస్తారండి ధర్మరాజు గారు. రాజసూయ యాగం చేయగానే ఎవరికి అగ్ర తాంబూలం ఇవ్వాలి డౌట్. ఒకరికి ఇద్దామంటే ఇంకోటి కోపం, ఇంకోటికి ఇద్దామంటే ఇంకోటి కోపం. ఎవరికి ఇవ్వాలి అర్థం కాదు. ఎవరికి ఇచ్చినా మళ్ళీ ఈయనకి అక్షతలు పడతాయి. నన్ను వదిలేశారు కదా అని వాళ్ళు తిరస్కరించేటప్పుడు ఉన్నాయి కదండి. చూడ మన పెళ్ళకి పేరెంటానికి వెళ్ళినప్పుడు మనకి బాగా అనుభవం అయితే ఉంటుంది. ఒక చిన్న ఏదో ఒక తాంబూలం పెట్టేటప్పుడు ఒకటే పెట్టాను కదా, దొరకలేదు ఉప్పు ఏదో వేరేది, వాడికి మాత్రం వెండికి వేసి పసుపు ముఖాలు ఇచ్చారు, నాకేమి ఏదో ఒకటి పడవడమే వాళ్ళు ప్రధానంగా వస్తుంటారు కొంతమంది. అలాగే ఈ రాజసూయాగంలో రాజులందరూ వచ్చారు. ఎవరికి ఇవ్వాలి అర్థం కాలేదు. భీష్మ పితామహుడు. ఎందుకంటే ఎవరైనా ఒక పెద్దవాడు అడిగారు అనుకోండి, వాడు ఫలానా వాడికి ఇవ్వు అన్నాడు అనుకోండి, ఎవరైనా అడిగితే ఈయన చెప్పారు కాబట్టి నేను చాలా తప్పించుకోవచ్చు అని వెళ్ళి భీష్మ పితామహుడు అని అడుగుతారండి. ఆయన అంటాడు, ఎవడైతే పుండరీకమైనటువంటి నేత్రాలు కలిగి ఉంటాడో వాడికి ఇవ్వు అంటాడు. అందరూ సందర్భంగా చూస్తారు. కృష్ణుడు తప్ప ఎవరితో పడి ఇంటికి వెళ్ళి కృష్ణుడి చేతులు పెడతాడు. అంటే ఆ పక్కన వాడు వస్తాడు, వాడు ఎన్నో దుశ్శాసనుడు శిశుపాలుడు కదండి, దుశ్శాసనుడే. వాడిగా వాడు తిట్టేది అక్కడ, వాడి శిరఛేదన చేస్తాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా వాడిని నమ్మితే చాలు, ఆ కళ్ళను నమ్మితే చాలు, ఆ కళ్ళు కలిగిన వాడిని పట్టుకుంటే చాలు, వాటిని అన్నిటి కూడా తొలగించేస్తాడు. అటువంటి కన్నులు కలిగిన బంగాయ కన్నానై పాడు మేమంతా పాడుతున్నామన్నా, లేచి మాతో పాటు వచ్చి మా పాడుదా